వెల్కమ్ టు ఐబీటీవీ. సంగారెడ్డిలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని ఆయన పాతమిత్రుడు శ్యామ్ కలిశారు. పటాన్చెరు పట్టణానికి చెందిన శ్యామ్ తన కూతురు వివాహానికి ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా వచ్చారు. చాలా ఏళ్ల తర్వాత కలిసిన కాలేజీ మిత్రుడిని జగ్గారెడ్డి ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా తమ ఇంటర్ చదివిన రోజులను గుర్తు చేసుకుంటూ పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. అప్పుడు అక్కడ పడించారు, ఇక్కడ టీం లీడర్ అనమాట శ్యామ్. అటు బిహెచ్ఎల్ ఏదో గ్యాంగ్ వస్తున్నప్పుడు అంతా. ఇప్పుడు గ్యాంగ్లే పాట అయిపోయాయి. అప్పుడంతా గ్యాంగులు బస్సులో 100 మంది వస్తారు కదా, బస్కి వస్తారు అంతా. ఇక ఇక ఇవన్నీ గ్యాంగ్ లీడర్స్ ఎక్కువ ఉంటుండే. అలా శ్యామ్ ఒక గ్యాంగ్ అనమాట, పెద్ద గ్యాంగ్ ఉండే శ్యామ్ బాగా. అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లలో ఇక అంత గ్రూపులు అవి ఇవి ఎవరి వాళ్ళ డివైడ్ అవుతుండే. నేనేమో ఏబీపీలో ఎన్ఎస్వి గ్యాంగ్ ఒకటి, ఇటు పీడిఎస్, రాడికల్స్, ఏఎస్ఎఫ్, పీడిఎస్, ఏఎస్ఎఫ్, ఈ గ్యాంగులు 3 అలా ఉంటుండే. నువ్వు పెళ్లి చేస్తుంటూ ఏ ఆర్గనైజేషన్ చేస్తుంటే ఏబీపీ నాకు చేస్తుండే. ఏబీపీ గ్యాంగ్ ఉండేది అంతా, కానీ గట్టి గ్యాంగ్ ఉండేది అంటే బాగా చదివే. అంటే అనుభవాలు చదువు గ్యాంగులు ఉంటే చదవద్దని లేదు, చదువు ఇది సబ్జెక్ట్ చేసిడు వదిలేసాడు అంతే. అంతే 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 చేసిడు అంతే. ఇక మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఎవరు పెళ్లి ఎవరు చేస్తున్నారు, బిడ్డ పెళ్లి చేస్తున్నారు. పత్రికకి వచ్చాడు దొర. గుడ్ గుడ్ వెరీ గుడ్. ఓకే నేను ఎప్పుడప్పుడు ఇంటికి వచ్చిన కదా, ఎప్పుడు వచ్చినది అది 2 years అంతే కదా. ఇంటికి పోయినట్టు కదా, ఈయన ఇంటికి పోగానే ఆడవు చుట్టూ పెద్ద గ్యాంగ్లు ఉంటాయి ఆడంతా. ఇక ఆడవు అన్ని గ్యాంగ్లే ఉంటాయి ఆడంతా. శ్యామ్ ఇంటికి ఎందుకు పోయాడు అసలు? వీళ్ళకి ఇద్దరికి ఏం దోస్తానా? వాళ్ళకి తెలియదు కదా, వీళ్ళకంతా కాలేజ్ బ్యాచ్మెంట్ లో తెలియదు కదా. శ్యామ్కి ఇంటికి ఎందుకు పోయాడు? నేను ఆడ జనరల్ గా పోతే ఎవరి దగ్గర పోను, అవి శ్యామ్ దగ్గర పోయినా, పోతే కృష్ణస్వామి దగ్గర పోతా, లేకపోతే మన సదాశివ రెడ్డి స్వామి ఇంటికి పోతా. ఇక ఈ మధ్యలో పోతలేను కానీ ఆడికే పోతుంటే ఇక రామచంద్రని అలా కలుస్తుంటే ఇక అంతే. ఇక పోతే చిన్న పోయినట్టుకి ఇక నిర్మల అయితే ఎప్పుడు పోతుంటుంది దానికి. ఈ శ్యామ్ దగ్గర పోయినా ఆ పక్కకు అంటే శ్యామ్ ఇల్లని కూడా నాకు అప్పుడే తెలియదు. అది ఇక ఈ శ్యామ్ అదొక సామ్రాజ్యం శ్యామ్ది. నేను చూసిన ఆ పక్కకి ఎవరైనా పేరేది మన సీనా మన మున్నూరు సీన్ ఫైనాన్స్ సీన్ శ్యామ్ ఇల్లు ఇదే అని చెప్పారు. ఈయన లేకుండే షాప్ లేకపోతే ఇక షాప్ వచ్చిందాక ఇంట్లో కూర్చొని కలిసిపోతుంది అని చెప్పి కూర్చొని ఇక చాలాసేపు షాప్ కూర్చొని ఈయన ఇంట్లో కూర్చొని అందరు పరిశాన్. ఈ షాప్ ఇంట్లో ఇంతసేపు కూర్చున్నాడు. అక్కడ ఈతర నాయన జగ్గరెడ్డికి షాప్ అంటే కిందకొని చెప్పిన బ్యాచ్మెంట్ లో నాయన ఒకటే కాలేజీలో పని చేసినాం చదివినామని చెప్పిన అదే సబ్జెక్ట్. రైట్. ఇది 14th సరే సరే 12 వదిలిపెట్టు కానీ 12కి రావాలి కదా. చిన్న ఒక్కరోజు ముందు నన్ను అలర్ట్ చెయ్యి. పరంచల్లానే కదా ఈ దేశంలో జిఎం ఆ చీడ జిఎంఆర్ ఓకే సార్ షూర్ షూర్. ఇక్కడే ఇక్కడ జోగిపెట్టు అక్కడ సిటీ జోగిపెట్టు. సంతోషం. ఇప్పుడు కదా ఎంతమంది పిల్లలు కొడుకుల పెద్దోళ్ళ అట్లనా శ్యామ్ చలో. అదే ఎన్నో నీ దర్శనం బాగి ఏమంటారు మన శ్రీరాముడు దర్శనం నచ్చినట్టు నువ్వు కలిసిన ఫ్రీగా ఏళ్ళ తర్వాత ఏదో నాకు తెలుసు కదా శ్యామ్ ఏదో తెలుసు. అంత ప్రజల సేవ చేస్తూనే ఉన్నావు.
నేను నీ సేవను లోపడి చేస్తా అంతే అంతే. ఎవరికి కనిపించలేదు కనిపించవు అవసరం కూడా లేదు అంత అది చూపించుకోదు కూడా. చూపించుకోవచ్చు. Yes, అంతే. చాలా సంతోషం ఖచ్చితంగా వస్తాం. రా. ఎట్లా చిన్న నువ్వు ఇట్లా వస్తా నీకు రాకపోతే ఎట్లా? జీరో పట్టుకోండి ఓకే